అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాటిల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు రచించిన ప్రేమంటే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మెలకు వచ్చిన అలాగే మగతగా పడుకున్న సంగీతకు ఇద్దరు ఆడ మగ నవ్వులు కలగలిపి వినిపించడంతో లేచి కూర్చుంది. ఆత్రంగా వెళ్లి కిటికీ కర్టెన్ లాగింది. సంగీత ఉన్నది మేడ మీద గది. అక్కడ నుండి కిటికీలోకి చూస్తే పక్క ఇంటి వెనుక భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ చెట్టు నుంచి పూలను కోసుకుంటోంది శ్రావణి. ఆమెను పూలు కోసుకోనివ్వకుండా అల్లరి పెడుతున్నాడు శేఖర్. అబ్బా, మీరలా చేస్తుంటే నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంటూ వేలు చూపించింది. ఆ వేలు పట్టుకుని ముద్దు పెట్టుకోబోతుంటే చేతిని వెనక్కి లాక్కుంది. ఈ రోజు లేచిన దగ్గర నుంచి ఎందుకిలా? ఇంకా గుర్తు రాలేదన్నమాట. ఈ రోజుకు మన పెళ్ళే 2 సంవత్సరాలవుతోంది. పైకి చూసి ఏదో కొత్త విషయం కనుక్కున్నట్లు అంది. ఈరోజే, నాకసలు గుర్తే లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఈ రోజంతా మనం ఏమేం చేయాల్సింది నేను చేస్తాను అంటూ శ్రావణి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ లోనికి తీసుకెళ్లాడు అతను. తెరచిన కట్టెను విసురుగా మూసివేసింది సంగీత. బాగా నిద్ర పట్టడంతో మెలకువ రాగానే చాలా హాయ్ అనిపించింది. ఇప్పుడు అలా లేదు. అసలు రాత్రంతా నిద్ర పట్టనట్టే గజిబిజిగా ఉంది. బెడ్ మీద వెనక్కి వాలి అడ్డంగా పడుకుంది. అమ్మగారు, కాఫీ అంటూ డోర్ మీద కొడుతున్న శబ్దం. సంగీత పట్టించుకోలేదు. ఆగి 4 సార్లు కొట్టిన తర్వాత విసురుగా వెళ్లి తలుపు తీసింది. దూకుడుగా వచ్చి తలుపులు తెరిచిన సంగీతను చూసి కాఫీ కప్పుతోన్న పని మనిషి బిత్తరపోయింది. 1-2 సార్లు పిలిచినా పలక్కపోతే వెనక్కి వెళ్ళలేవు? మీరే కదండి 7 కాఫీ రెడీగా కావాలన్నారు. ఇంత భయంకరంగా డిస్టర్బ్ చేయమనలేదు. నాకీరోజు టిఫిన్ కూడా వద్దు. పైకి ఎవరూ రావద్దు, వెళ్ళు. విసురుగా తలుపులేసింది. పని మనిషి గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఛా, ఇలా తెల్లారిందేమిటి రోజు? విసుక్కుంటూనే వెళ్లి చైర్లో వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది. శేఖర్ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడు. ఎన్నాళ్ళిలా తను? ఇక్కడికి వచ్చి 10 రోజులు గడిచిపోయింది. అమ్మా నాన్న కూడా తనను అదోలా చూస్తున్నారు. అయినా తన జీవితం తనిష్టం. వాళ్లకు భారంగా ఉంటే చెప్తే ఎటైనా వెళ్లిపోనా? మనశ్శాంతే లేకుండా పోయింది. శేఖర్ తననింకా ప్రేమిస్తూనే ఉన్నాడా? ఉండకపోవచ్చు. లేకుంటే తన వచ్చి 10 రోజులైంది. తన ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యుంటే భార్యతో అంత కులాసాగా ఎలా గడుపుతాడు? ఎందుకు గడపడు? తన పెళ్లైన సంవత్సరానికి శేఖర్కి పెళ్లైంది. అప్పటికే మర్చిపోయి ఉండొచ్చు. అంత అటాచ్మెంట్ ఉండడానికి ఇద్దరము ఒకరినొకరు ప్రేమించుకోలేదు కదా. శేఖర్ ముందొచ్చి తనను ప్రేమిస్తున్నాను అన్నాడు. తాను కాదంది. అంతే, మర్చిపోయి ఉండొచ్చు. శేఖర్ తన భార్యతో ఉన్నంత ఆనందంగా తాను ఆనందంతో గడిపిందా? అలా ఉండి ఉంటే 3 ఏళ్లకే ఇలా పోట్లాడి ఇక్కడికొచ్చి ఉండేది కాదేమో. అసలు శేఖర్ని పెళ్లి చేసుకునుండుంటే? ఉలిక్కిపడి కళ్ళు తెరిచి నిట్టారుగా కూర్చుంది. ఛ, తనేమిటి ఇలా ఆలోచిస్తోంది? శేఖర్ను పెళ్లాడనందుకు చింతిస్తోందా? ఊహో, అలా ఎప్పటికీ అనుకోదు. తను చేసింది కరెక్టే. అసలప్పుడు తన స్టేటస్ ఏమిటి? శేఖర్ స్టేటస్ ఏమిటి? తమ ఫ్యాక్టరీలో ఒక మేనేజర్, శేఖర్ వాళ్ళ నాన్న. ఇదేమన్నా సినిమానా తను శేఖర్ను పెళ్లాడ్డానికి? అయినా ఇప్పుడు శేఖర్ జీతం ఎంతని? అతనొక జూనియర్ ఇంజనీర్. ఆ మాత్రం జీతం తీసుకునేవాళ్లు నాన్న కింద చాలా మంది ఉంటారు. శేఖర్ ప్రేమను తిరస్కరించకుండా అతన్నే పెళ్లి చేసుకుని ఉంటే ఇంతకంటే ముందే శేఖర్ నుండి విడిపోయేదాన్నేమో. అతనికి డబ్బిచ్చినా మాత్రం తమలాగా కాస్ట్లీగా బ్రతకడం చేత కావద్దు. అసలిప్పుడు తన జీవితానికి ఏమైందని? ఏవో చిన్న ఒడిదుడుకులంతే. తనే ముందు వెళ్తే ఆనంద్కు లోకువైపోదు. ఆనందే ఇక్కడికి రావాలి. హుషారుగా లేచి వెళ్లి ముఖం కడుక్కుంది. నేను హ్యాపీగా ఉండాలి. నేనే శేఖర్ను యాక్టివ్గా పలకరిస్తూ ఉండాలి. తన ప్రవర్తన మూడీగా జాలి గొలిపేలా ఉండకూడదు. తను ఆనందంగానే ఉన్నట్టు శేఖర్ అనుకోవాలి. తనకు తనే ధైర్యం చెప్పుకుంటూ క్రిందకి దిగి వచ్చింది. పని మనిషికి సారీ చెప్పింది. టిఫిన్ త్వరగా పెట్టు, త్వరగా కాఫీ స్ట్రాంగ్గా కలుపు అంటూ నవ్వుతూ హుషారుగా చెప్పింది. న్యూస్ పేపర్ చదువుతూ టిఫిన్ చేసింది. పని మనిషి ఆశ్చర్యంగా చూస్తూనే కాఫీ కల్పించింది. అమ్మా, నాన్న కనిపించడం లేదే? పొద్దున్నే ఎక్కడికో వెళ్లిపోయారు. గ్లాస్ అందుకుంటూ చెప్పింది పని మనిషి. పేపర్ తీసుకుని వెళ్లి బయట సోఫాలో కూర్చుంది సంగీత. శేఖర్ స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది.
చూడకుండా ఉండాలి అనుకుంది. పెళ్లి రోజట. ఇద్దరూ పొద్దున్నే బయలుదేరారా? ఆ విషయం గుర్తుకు రాగానే మెయిన్ గేట్ వైపు చూసింది. గేటు దాటి వెళ్లిపోబోతున్న శేఖర్ ఒక్కతే కూర్చున్న సంగీతని చూసి లోనుకొచ్చాడు. స్టాండ్ వేసొచ్చి పలకరించి సోఫాలో కూర్చున్నాడు. సంగీత తను సంతోషంగా ఉండాలన్నట్టు ముఖమంతా నవ్వు పులుముకుంది. ఏమిటి, చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? క్యూరియాసిటీ చూపకుండా అడిగింది. పెళ్లి రోజు, నవ్వుతూ చెప్పాడు శేఖర్. తను ఇంకాస్త గట్టిగా నవ్వింది. డిగ్నిఫైడ్గానే నవ్వాను అనుకుంది. అప్పుడే ఆఫీస్కా? నిన్న లీవ్ అడగడం మర్చిపోయాను. లెటర్ కొలీగ్కి ఇచ్చొద్దామని. ఓ, ఓకే. అలా కట్ చేసినట్టు మాట్లాడిన తర్వాత శేఖర్ ముఖం చూడాలన్న కుతూహలం కలిగింది. చూడలేదు. అసలింతవరకు మాట్లాడుతున్నా శేఖర్ వైపు సూటిగా చూడలేదు. వస్తా సంగీత అనేసి వెళ్లిపోయాడు. పేపర్లోంచి తలెత్తకుండానే నవ్వుకుంది. ఎందుకో అర్థం కాలేదు. శేఖర్ అటెళ్ళిపోగానే పేపర్ పక్కన పడేసింది. తన ప్రవర్తన తనకే విచిత్రంగా అనిపించింది. చికాకు కలిగించింది. 2 కాంపౌండ్లకు మధ్య ఉన్న చిన్న గేటు తీసుకుని శేఖర్ ఇంట్లోకి వెళ్ళింది. శ్రావణి వంట చేస్తోంది. ఇంతకుముందు సంగీత ఇక్కడకు వచ్చినా 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు. శ్రావణితో కొద్దిగా పరిచయం. ఈసారి 10 రోజులుండటంతో చనువు ఏర్పడింది. నేరుగా వంటింట్లోకి వెళ్ళింది. సంగీతను చూడగానే శ్రావణి ఆశ్చర్యపోతూ అంది. ఎంతసేపు అయిందో వచ్చి? నేను చూడనే లేదు. రండి, హాల్లో కూర్చుందాం. శ్రావణిని చూసినప్పుడల్లా సంగీత కనిపిస్తుంది. ఈ మనిషింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతోంది? బాధలే లేనట్టు. శ్రావణిని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. పలకరించగానే నవ్వుతుంది. ఆ నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ నవ్వులో మనసులోని నిర్మలత్వం, సంతృప్తి కానవస్తాయి. వెన్నెల మింగినట్లు ముఖమంతా చంద్రబింబంలా వెలుగుతుంది. చిన్న జోకేసినా పసిపిల్లలా నవ్వేస్తుంది. ఇంకాసేపు మాట్లాడదాం అనిపిస్తుంది. శ్రావణితో మాట్లాడుతుంటే హఠాత్తుగా పెద్ద సిటీ నుంచి పచ్చని పల్లెటూళ్ళలో వాలినట్లుగా ఉంటుంది. సంగీత సంభాషణ శేఖర్ ఫ్యామిలీలోకి లాక్కొచ్చింది. శేఖర్ నిన్ను బాగా చూసుకుంటాడా? నేనంటే ప్రాణం. ప్రాణమంటే? కావాలని అడిగింది ఏం చెప్తుందో అని. అంటే నాకు ఏ చిన్న ఇబ్బంది కలగనివ్వడు. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడంటారే, అట్లా చూసుకుంటాడు. నేను చాలా మంచిదాన్నంట. భగవంతుడు నన్ను ఆయనకు వరంగా ఇచ్చాడంట. ఇంకా ఏమో అంటూ ఉంటారు, నాకు సరిగా అర్థం కాదు. మరీ అంతలా చెప్తున్నా? ఎప్పుడు నీ మీద కోప్పడలేదా ఏంటి? కోప్పడతాడు, కాని ఎందుకో తెలుసా? నేను ఆయన ఏం చేసినా సహిస్తానంట. అలా కాకుండా ఆయన తప్పు చేసినప్పుడు నేను తిట్టాలంట. ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయిందని అడగవా అంటాడు. పాపం, ఆయన పొద్దున్నుంచి ఆఫీసులో ఎంత పని చేసొస్తాడో. లేటుగా వస్తే మాత్రం అలా నిలదీయాలా? కాని అలా అడగాలంటాడు. ఓసారి నాకు జ్వరం వచ్చింది. ఆయన అన్నం వండుతానంటే ఒప్పుకోకుండా నేనే చేస్తున్నాను. మధ్యలో వచ్చి గంజైనా ఉంచుతానులే, ఇటివ్వు అని ఎత్తారు. అది జారి నా చేతి మీద పడింది. బొబ్బలేనాయి. నాకు ఆయన మీద కోపమే రాలేదు, కొంచెం కూడా రాలేదు. నన్నసలు విసుక్కునైనా విసుక్కోవే శ్రావణి అంటూ ఇదైపోయాడు. నాకంటే ముందు ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజంతా నా నంటి పెట్టుకునే ఉన్నాడు అని ఆపింది. వస్తానుండండి అంటూ వంటింట్లోకి వెళ్లబోతూ ఆగి సగం ముఖం మాత్రమే ఇటువైపు తిప్పి, ఆ రోజంతా నన్నెన్ని ముద్దులు పెట్టుకున్నాడని అనేసి వెళ్లిపోయింది సిగ్గుపడుతూ. సంగీత ముఖంలో ఏ ఫీలింగో రాలేదు. మౌనంగా కూర్చునింది. వంటింట్లో పని చేసుకుని కాసేపటికి వచ్చింది శ్రావణి. ఆయన కవితలు కూడా రాస్తాడు, మీకు తెలుసనుకుంటాను. మధ్యలో చాలా రోజులు మానేశాడట. నన్ను చూస్తే కవిత్వం దానంతటదే వస్తుందంట. కిసుక్కుమని నవ్వింది శ్రావణి. సంగీత నవ్వలేదు. నా కళ్ళల్లోకి చూస్తూ ఆలోచిస్తాడు. ఏదో రాస్తాడు, నాకప్పుడు చూపించడు. తర్వాత నేను చదువుతాను. చిన్న చిన్న కవితలే, భలే ఉంటాయి. అన్నీ నా గురించే. ఆయనకు మీకు బాగా పరిచయం కదా, చూపిస్తానుండండి. శ్రావణి లేచి వెళ్లి ఒక అందమైన లెటర్ ప్యాడ్ తెచ్చింది. సంగీత దాన్ని అందుకొని తిరిగేసింది. శ్రావణి ముఖమంతా అందంగా అందులో అక్షరాలు కూర్చబడి ఉన్నాయి. శ్రావణి, నువ్వు నా జీవితంలో ప్రవేశించకుండా ఉండుంటే ఈ భావికుడి జీవితం అసంపూర్తిగా ముగిసేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అదృష్టం ఈ జన్మకు మాత్రమేనేమో అనిపిస్తుంది. శ్రావణి, నువ్వు ఒక గొప్ప వరం. ఎంత గొప్ప వరం అంటే ఈ చిన్న జీవితానికి సరిపోనంత. ఎందుకంటే
కేవలం నీ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోవడానికే ఒక జీవితం చాలదు. చిన్నవే చాలా కవితలు. ఒక్కో కవిత శేఖర్ హృదయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రియురాలికి ఒక భావికుడైన ప్రేమికుడు ఇచ్చిన బహుమానాలు ఇవి. సంగీత ఇక ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది. ఉదయం నుంచి సంతోషంగా ఉండాలని గాలిలో నింపుకున్న ఉత్సాహమంతా బుడగ పేలినట్టు వెళ్ళిపోయింది. మనసు కుచించుకుపోతోంది. మౌనంగా తన గదిలోకెళ్లి తలుపేసుకుంది. శక్తంతా హరించుకుపోయినట్టు బలహీన పడిపోయింది. బెడ్ మీద వాలిపోగానే దుఃఖం తన్నుకొచ్చింది. ఏడవక ఎన్నో ఏళ్లయింది. ఏడుపు కోసం ఎదురు చూస్తున్నట్టు, తాను చేయవలసిన పని ఏడవటం మాత్రమే అన్నట్టు, బతకాలంటే ఏడవక తప్పదన్నట్టు ఏడ్చింది. ఎంత గొప్ప ప్రేమికుని పోగొట్టుకున్నాను, ఎంత మూర్ఖంగా శేఖర్ను కాదనుకున్నాను. ఇప్పుడు ఇంకేం మిగిలింది? ఏడుపు తప్ప. ఎంత నిస్సారంగా గడిచిపోయింది జీవితం. 3 ఏళ్ల తన వైవాహిక జీవితం. ప్రేమంటే ఎలా ఉండాలో తెలిసాక ఆనంద్ తన్నలా ఒక్క క్షణం కూడా చూడలేకపోయాడే అనిపిస్తోంది. ఇంకా ఈ జీవితానికి తన్నెవరూ ప్రేమించలేరేమో. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు సంగీతకు భర్త గుర్తులేడు. అతను వస్తాడేమో అన్న ధ్యాస లేదు. తన భర్తతో గొడవపడి పుట్టింట్లో ఉన్నానని, తన సంసారం బాగుపడడానికి తన తల్లిదండ్రులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారనే ఆలోచనే లేదు. ఆమె మనసంతా శేఖర్ మీదే. శేఖర్కు ఒక్కసారిగా గతం తాలూకు భావన కలిగించాలి. సంగీత, నువ్వన్నా నీ చలాకీతనమన్నా నాకెంతో ఇష్టం. నువ్వు గుర్తొస్తున్నావు మాటిమాటికి. నువ్వు నన్నెప్పుడూ ఆట పట్టిస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇదే కదా మరి ప్రేమంటే అని సిన్సియర్గా అప్పుడు చెప్పిన శేఖర్ని మళ్లీ ఒకసారి చూడాలి. శేఖర్ను వెనక్కి లాక్కెళ్లాలి. శేఖర్ జీవితాన్నంతా తన మిగిలిన జీవితంతో కలిసి లాక్కెళ్లాలన్నంత ఆశ తనకొద్దు. అంత అర్హత తనకిప్పుడు లేదు. ఒక్క క్షణం నన్నింకా ప్రేమిస్తున్నానన్న భావన శేఖర్కు కలిగితే చాలు. సంగీత మానసికంగా శేఖర్కు బాగా దగ్గరైపోయింది. అదే పనిగా వెళ్లి శేఖర్తో చాలాసేపు కబుర్లు చెబుతూ ఉండేది. ఇంతకు ముందెన్నడూ లేనంత స్వచ్ఛంగా, భేషజాలం లేకుండా నిజాయితీగా సంగీత మాట్లాడడం శేఖర్కు ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం శేఖర్తో గడుపుతోంది. ఇద్దరూ మాట్లాడుతుంటే శ్రావణి చాలాసార్లు ఇద్దరికీ టిఫిన్ తీసుకొచ్చింది. తను వింటూ కూర్చునేది. శేఖర్కు అనిపించేది, తాను సంగీత అంత క్లోజ్గా మాట్లాడుతుంటే, మసక చీకట్లో గార్డెన్లో తిరుగుతుంటే శ్రావణికి అనుమానపు ఫీలింగు కలగదా? ఈ మనిషికెంత నమ్మకం నా మీద? ఈమెకింత గొప్ప మనసెలా వచ్చింది? ఒకరోజు చీకటి నిదానంగా పరుచుకుంటోంది. ఇంటి గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు సంగీత, శేఖర్. శ్రావణి ఇంట్లో ఉంది. శేఖర్, నేను పూర్తిగా మారిపోయాను. ఇంతకుముందు సంగీతను కాను. నువ్వు కోరుకునే స్త్రీలాంటి సంగీతను. సంగీత, ఏమిటిలా మాట్లాడుతున్నావు? శేఖర్, నేనింకా ఎన్ని రోజులో ఇలా దాచుకొని ఉండలేను. నువ్వింకా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నానిప్పుడు. ఇది నిజం. నన్ను నమ్ము. శేఖర్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. వెనక్కు జరిగాడు. సంగీత కళ్లల్లోంచి జారిన కన్నీరు చుక్కలై అతని చేతులు తడుపుతూ అవే మాటలు చెప్తున్నట్టుంది. నిన్ను మూర్ఖంగా తిరస్కరించి నేను పెద్ద పొరపాటు చేశాను. ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నాననవు? సంగీత, సంగీత, నేను నిన్ను ప్రేమించాను మొదట. నీకు నా మదిలో స్థానం ఎప్పటికీ ఉంటుందని ఒక్కసారి అను. శేఖర్ చేష్టలుడిగి నిలబడిపోయాడు. హిస్టరిక్గా మాట్లాడుతున్న సంగీతను ఎలా సముదాయించాలో అర్థం కాక ఉన్నంతలోనే సంగీత అతనికి మరింత దగ్గరగా వచ్చి భుజాల్ని గట్టిగా పట్టుకొని తన ముఖాన్ని అతని ముఖానికి అతి దగ్గరగా చేర్చి, సంగీ, వారిస్తూ అతనన్న మాట పూర్తి కాకుండానే తన పెదవులతో మూసేసింది. శ్రావణి రాబోతూ ఇద్దరూ అతి దగ్గరగా ఉండటం చూసి ఆగిపోవడము, శ్రావణి మనసు బద్దలై వెనక్కి తిరిగి వెళ్లిపోవడము, సంగీతను శేఖర్ విడిపించుకోవడము అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. శ్రావణి వణుకుతూ ఉంది, షాక్ తగిలినట్టుగా. శేఖర్ ఇంట్లోకి రాగానే శ్రావణిని చూశాడు. ఆమెను చూస్తూనే అర్థమైపోయింది. చిన్న భావాన్ని కూడా దాచుకోలేని ఆమె ముఖం చూసిందంతా చెప్తున్నట్లుంది. శేఖర్ వంక భయంగా చూసింది, బెదురుగా చూసింది. పులిని చూస్తే లేడిపిల్ల కళ్లల్లో కనిపించే భారం శ్రావణి కళ్లల్లో కదలాడుతుంది. శేఖర్ సిగ్గుతో చితికిపోతున్నాడు. శ్రావణికి దగ్గరగా రాబోయాడు. 2 అడుగులు వెనక్కి వేసింది. శ్రావణి తన నిరసనను తెలియజేస్తున్న పద్ధతి అర్థమవుతున్న కొద్దీ శేఖర్కు గుండె ముక్కలవుతున్నట్టుగా ఉంది. శ్రావణిని కాపాడుకోవాలి. ఆ సున్నితత్వం కమిలిపోరాదు. ఆ చిరునవ్వు చెరిగిపోకూడదు అన్నట్టుగా మరింత దగ్గరగా వెళ్లాడు. శ్రావణి ఇంకొంచెం వెనక్కి జరిగి గోడ కానుకుంది.
ఆమె చెయ్యి సోఫా మీద గుచ్చి పట్టుకుని ఉంది. క్రింద పెదవి వణుకుతోంది. కళ్లల్లో సుళ్ళు తిరిగిన నీరు ఆమె ప్రమేయం లేకుండానే చెంపల మీద కారిపోతున్నాయి. శ్రావణి ఏడుస్తోంది. శేఖర్ ఆత్రంగా వెళ్లి పట్టుకున్నాడు. శ్రావణి, నా మీద అసహ్యంగా ఉందా? నేను నిన్ను మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదూ? శ్రావణి ఏడుపు బిగబడుతూ తల అడ్డంగా ఊపింది. అబద్ధం చెప్పద్దు. నువ్వు అబద్ధం చెప్పడం నేను భరించలేను. కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే అడిగాడు, మరైతే ఎందుకు ఏడుస్తున్నావు అని. శ్రావణి మాట్లాడలేదు. చెప్పు, శేఖర్ రెట్టించాడు. శ్రావణి గట్టిగా ఏడ్చేసింది. ఆమె ఏడు పాపేశాక సోఫాలో కూర్చుండబెట్టాడు. బలవంతంగా ముఖం కడిగించాడు. కాసేపటికి శ్రావణి స్థిమితపడింది. సంగీత, నువ్వు ఉదయం లేచి చూస్తే మా ఇంటికి వేలాడుతున్న తాళం కప్ప నిన్ను వెక్కిరిస్తున్నట్టుగా ఉండవచ్చు. నీతో కలవకుండా పనిమనిషికి ఉత్తరం ఇచ్చేసి మేమిలా అర్ధాంతరంగా అడ్రస్ అయినా ఇవ్వకుండా వెళ్ళిపోవడం నీకు అవమానంగా ఉండవచ్చు. మానసికంగా నువ్వు చాలా బలహీనంగా ఉన్న క్షణంలో ఇలా చేయవలసి రావడం తప్పదు. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఇంతకంటే వేరే మార్గం లేదు. నిన్ను మభ్యపెట్టాలనో నీ మీద కోపంతోనో ఉత్తరం రాయడం లేదు. నీకు ఈ ఉత్తరం ఆలోచించుకునే స్థిమితాన్ని చేకూరుస్తుందన్న ఆశతో రాస్తున్నాను. చిన్నప్పటి నుండి మనిద్దరికీ పరిచయం ఉంది. వయసు పెరిగే కొద్దీ కూడా నేను నిన్ను స్నేహితురాలుగానే భావిస్తూ వచ్చాను. నువ్వు మాత్రం నన్ను నీ ఫ్యాక్టరీలో పనిచేసే మేనేజర్ కొడుకుగానే భావిస్తూ వచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ధైర్యాన్నంత కూడగట్టుకుని చెప్పాను. అలా నీకు చెప్పడానికి ముందు ఎంతో ఆలోచించుకొని మదనపడి చివరికి చెప్పాలని నిర్ణయించుకుని చెప్పేశాను. నువ్వు మాత్రం నన్ను నీ డబ్బు తీసే ప్రేమించాను అనుకున్నావు. తేలిగ్గా తీసుకున్నావు, తిరస్కరించావు. నీ స్టేటస్కు తగిన నాతో ప్రేమేమిటి అనుకున్నావు. ప్రేమకు పలు రకాల కోణాలు ఉంటాయని, అవి వాడిగానూ ఉంటాయని తెలిసొచ్చింది. నువ్వు నేను సమాన స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను తిరస్కరించి ఉండి ఉంటే నేను చాలా బలహీనపడిపోయి ఉండేవాణ్ణేమో. కానీ నన్ను తిరస్కరించడానికి నీ స్టేటస్ కారణమవడంతో అదే నన్ను నేను సమాధానపరచుకోవడానికి తోడ్పడింది. నేను నిన్ను కోరుకొని విఫలమై మనశ్శాంతిని కోల్పోవడానికి నువ్వెలా కారణమయ్యావో అలాగే నేను త్వరగా నిన్ను మరిచిపోవడానికి నువ్వే కారణమయ్యావు. నీకోసం నేను ఆరాటపడటం నీకు ఆనందంగా ఉండేది. నాతో క్లోజ్గా ఉంటే నేను మరలా నీకే తిరుగుతానని, పిచ్చిగా ప్రవర్తిస్తానని అప్పుడప్పుడు చాలా క్లోజ్గా ఉండేదానివి. మళ్ళీ నేను పలకరిస్తే లెక్క చేయనట్టు ఉండేదానివి. అదంతా నువ్వు ఎంజాయ్మెంట్గా భావించేదానివి. అంతేకాదు, నీ బాయ్ ఫ్రెండ్స్తో అంతవరకు మామూలుగా మాట్లాడుతున్న దానివి నన్ను చూడగానే బాగా క్లోజ్గా మూవ్ అయ్యేదానివి. ఇవన్నీ నాకు నువ్వు మానసికంగా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నావో తెలియజేశాయి. కొన్నిసార్లు సంస్కారమే లేనట్టు మూర్ఖంగా ప్రవర్తించేదానివి. ఇవన్నీ నీ పట్ల నన్ను విముఖుణ్ణి చేశాయి. కొద్ది రోజుల్లోనే నువ్వంటే నాలో ఏ ఫీలింగు కలిగేది కాదు. తర్వాత నీ పెళ్ళైపోయింది. నువ్వు కోరుకున్నట్టే నీ స్టేటస్కు తగిన వాడితో. అప్పటికి నేను నిన్ను పూర్తిగా మర్చిపోయాను. ఆ విషయం తెలియక నువ్వు పెళ్ళయ్యాక కూడా నీ భర్తతో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు నీ స్టేటస్ను ప్రదర్శించేదానివి. నేను నవ్వుకునేవాణ్ణి. నీ మీద నాకున్న ఆకర్షణ నీ ప్రవర్తన కారణంగా కొద్ది రోజుల్లోనే మంచులా కరిగిపోవడంతో అసలు నేను నిన్ను నిజంగానే ప్రేమించానా అనిపించింది. తర్వాత సంవత్సరానికి నాకు పెళ్ళయింది శ్రావణితో. అది నా జీవితానికి ఒక అదృష్టం. నా పెళ్ళవగానే నాన్న తన చిన్నప్పుడు చదివిన ఊరికి స్నేహితులతో గడపాలని వెళ్ళిపోయాడు. అమ్మ కూడా వెంట వెళ్ళింది. నేను శ్రావణి ఇద్దరమే. శ్రావణి ఒక వరం. నన్నంత ప్రేమించిందో, నా మీద ఎంత నమ్మకం పెంచుకుందో ఈ ఉత్తరంలో తెలియజేయడం అసాధ్యమేమో. శ్రావణి అమాయకత్వం, స్వచ్ఛత, నిజాయితీ నన్ను శ్రావణికి ఎంతో దగ్గర చేశాయి. పెళ్లికి ముందు మా ఇద్దరికీ పరిచయం లేకపోయినా ఈ 2 ఏళ్లు మానసికంగా మేము దగ్గరవడం చూస్తే ఎన్ని సంవత్సరాల అనుబంధమో అనిపిస్తుంది. అదే సమయంలో నీ వివాహం విఫలమైంది. కారణాలు నాకు తెలియదు. నిజాయితీగా ఆలోచిస్తే నీకే తెలుస్తాయి. నువ్వు ఇక్కడికి ఒంటరి అయిపోయి వచ్చావు. మామూలుగా నీతో స్నేహంగా ఉన్నాను. నీ మీద జాలి కలిగింది. నిదానంగా వివరాలు తెలుసుకుని నిన్ను మార్చాలి అనుకున్నాను. ఈలోగా నువ్వు శ్రావణి ద్వారా మా అనుబంధం తెలుసుకున్నావు. నీకు చెప్పినట్లు శ్రావణి నాకు చెప్పింది. నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలిసొచ్చింది. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు కావాల్సి వచ్చారు. నేను గుర్తొచ్చాను. నువ్వు పొరపాటు చేశానని ఫీల్ అయ్యావు. నువ్వు మారిపోయావు. సున్నితంగా మారిపోయావు. నన్ను ప్రేమించగలుగుతున్నావు. జీవితంలో మనసు స్పందించడం నీకిదే మొదటిసారి అనుకుంటాను. అందుకే నువ్వు ఉంటున్న పరిస్థితిని మర్చిపోయావు. టీనేజర్లా ప్రవర్తించావు. ప్రేమ కోసం తప్పించిపోయావు.
ఫలితమే మేమిలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం. నిన్న రాత్రి మన ఇద్దరిని అలా చూసిన శ్రావణి పిచ్చిదైపోయింది. అయినా నన్నేమీ అనలేదు. బహుశా తనను తాను శిక్షించుకునేదేమో. శ్రావణి అంతే. నేను శ్రావణిని ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఒక్క మాట చెప్తాను. శ్రావణిని నేను కాక ఇంకెవరైనా పెళ్లి చేసుకుని ఉండి ఉంటే శ్రావణి మంచితనాన్ని వాడు ఎంత అవకాశవాదంగా మలుచుకొని ఉండేవాడో, ఈ శ్రావణి ఎంతగా కుమిలిపోయి ఉండేదో. ఇలా అనుకుంటే నాకు మనసంతా కంపించినట్టు అవుతుంది. అక్కడే ఉంటూ ఒక్క క్షణం కూడా శ్రావణి మామూలుగా గడపలేదని అర్థమైపోయింది. అందుకే తెల్లారేసరికి ఉండకూడదని వెళ్ళిపోతున్నాము. ప్రస్తుతానికి ఎక్కడో ఒక చోట ఉండి త్వరలో వేరే ఇల్లు చూసుకుంటాము. ఇప్పుడు నువ్వు స్థిమితంగా ఆలోచించు. పరిస్థితి నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు మంచిగా మారావు. జీవితం విలువ తెలిసొచ్చింది. ఈ 3 ఏళ్లలో నువ్వు ఆనంద్ నిన్ను ప్రేమించి ఉండకపోవచ్చు. కానీ ఈ 3 ఏళ్ల కాపురానికి నీ మనసులో విలువ లేకుండా పోదు. నువ్వు ఆనంద్ దగ్గరకు వెళ్ళు. నువ్విప్పుడు మంచిగా ఉండగలవు. ఇంతకు ముందుకు ఇప్పటికీ నీలో వచ్చిన తేడా అతన్ని తప్పకుండా నీ పట్ల ఆకర్షింపచేస్తుంది. ఈ రోజు తెల్లవారేటప్పటికీ మేమెలా ఇల్లు వదిలిపెట్టేశామో, రేపు తెల్లవారేలోగా నువ్వు మీ ఇంటిని వదిలే ఆనంద్ చేరుకో. ఇంతకు ముందు సంగీతను కాను, నువ్వు కోరుకునే స్త్రీలాంటి సంగీతను అని నువ్వు చలించిపోయి కన్నీటితో చెప్పిన తర్వాత నిన్నెలా మర్చిపోగలను? నీ జ్ఞాపకం నా దగ్గర అతి భద్రంగా ఉంటుంది. మళ్లీ నిన్ను కలిస్తే అప్పుడు నువ్వు మంచితనం, చలాకితనం కలిసినట్లు కనిపించాలని ఆశిస్తూ, శేఖర్. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.